హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఇదైతే మౌని అమావాస్య రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ పూజ అనేటిది ఇలా అయితే చేసుకున్నాను నేను. ఈరోజు అమావాస్య కాబట్టి జనరల్గా అయితే నా రెగ్యులర్ అమావాస్య పూజ అనేటిది ఇలాగే ఉంటుందండి. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత పూజా రూము అండ్ పూజకు సంబంధించిన వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. పూజ గదంతా క్లీన్ చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేశాను. చాలామందికి డౌట్ ఉంటుందండి, మనము క్లీన్ చేసుకునే పూజా సామాన్లు, పూజ గది అనేది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని, అమావాస్యకి ముందు రోజా అమావాస్య రోజా అని చెప్పేసి. కానీ అమావాస్య రోజే క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ అమావాస్య రోజైతే నేను అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా అయితే స్తోత్రాలు అనేటివి చదువుకుంటాను. నేను ప్రతిరోజు చదివే మహాలక్ష్మాష్టకంతో పాటు అమ్మవారికి మరికొన్ని అష్టోత్తర శతనామావళి అలాంటివి కూడా చదువుకుంటాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి వజ్రకవచ స్తోత్రం అనేటిది మొదలుపెట్టానండి. ఇంతకుముందు ఒక 4-5 వారాల పైనే అయిపోయిందనమాట మొదలుపెట్టి. శనివారం రోజు స్టార్ట్ చేయాలి, ఎవరన్నా సంకల్పించుకుంటే చేయాలి అని. అలాగా చాలా సింపుల్గా ఉంటుంది. 5 స్తోత్రాలే ఉంటాయి. అస్సలు కష్టమైన పదాలు కూడా ఉండవన్నమాట. మనకి మనం బాగా చదువుకోవచ్చు. ఇది అయితే ఎవరైతే చదవాలి అని ఏదైనా కోరిక కోరుకొని చదివితే మంచి జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం అన్నమాట. ఇంకా అమావాస్య రోజైతే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే రెమెడీ అయితే ఇలాగ పసుపు కుంకుమ అనేటిది నిమ్మకాయలో పెట్టి, కట్ చేసిన నిమ్మకాయలో పెట్టుకొని గుమ్మం ముందరైతే పెట్టుకుంటానన్నమాట. ఇలా పెట్టడం వల్ల మన ఇంటిలోకి నెగిటివిటీ రాకుండా ఉంటుంది అనే బిలీఫ్ ఉంటుంది. అండ్ ఇదైతే ఓన్లీ నేను అమావాస్య రోజే చేస్తాను. చాలామంది అయితే మంగళవారం, శుక్రవారం కూడా చేస్తారు. అలా చేయడం వల్ల మంచిది, మన ఇంట్లో పాజిటివిటీ నెలకొంటుంది అనేసి. ఇంకా ధూపం అనేటిది కూడా వేసుకుంటానన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ కూడా ధూపం వేయడం అనేది చాలా మంచిదండి. గుమ్మానికి ఎస్పెషల్లీ ధూపం అంటే ఇక్కడ అగరబత్తీలు మనము వెలిగించుకోవచ్చు, సరిపోతుంది. లేదంటే ధూపం అనేది ప్రాపర్ ధూపం వేయవచ్చు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయి వెన్నీ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా లంచ్లోకి అయితే మెంతికూర పప్పు అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆకుకూర. ఇంకా కట్ చేసేసుకొని పప్పు వేసేసుకోవాలి. ఇంకా వెన్నీ అయితే స్కూల్కి లంచ్ అవసరం లేదు కాబట్టి కొంచెం తీరిగ్గా అయితే లంచ్కి కొంచెం టైం ఉంటుంది. లంచ్ ప్రిపరేషన్స్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్యాక్ చేసి పంపించేస్తాను. ఇంకా హనీ అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి తనకి అయితే కాలేజ్కి వెళ్ళలేదన్నమాట. సో ఇది నేనైతే మెంతికూర పప్పు అనేది కొంచెం రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మెంతులు తినడం అనేది చాలా మంచిది. అలాగే ఈ మెంతు కూర అనేది తినడం కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మెంతికూర పప్పు చేసుకోవడం చాలా సింపుల్. మనకి జనరల్గా అన్ని ఆకుకూర పప్పులు ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఆకుకూర అనేది ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. వీక్లో కంపల్సరీగా 2 టైమ్స్ అయితే ఆకుకూరలు అనేటివి తినడం చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో ఉండే వైటమిన్స్, మినరల్స్ మనకి మంచి ఎసెన్షియల్గా ఉండేటివి వీటిలో మాత్రమే దొరికేటివి ఉంటాయన్నమాట. సో అందుకని కంపల్సరీగా ఆకుకూరలు తినడం అనేది మంచి హ్యాబిట్. సో మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఏ ఆకుకూర పప్పు చేసినా పర్వాలేదు వాళ్ళకి. ప్లెయిన్గా ఆకుకూరలు ఉడకపెట్టేసి తాలింపు వేసినా కూడా తింటారనమాట. అంత బాగా ఉంటాయి. ఇంకపోతే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నానండి. ఇందాక శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని చూపించాను కదా. ఎవరైనా స్టార్ట్ చేయాలంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఒక కోరిక అనేది పెట్టుకొని మనము ఎన్ని రోజులైనా చేయొచ్చు, ఎన్ని వారాలైనా చేయొచ్చు. ఓన్లీ శనివారం చదివే వాళ్ళే ఉంటారు కొంతమంది. లేదు అంటే ప్రతిరోజు నిత్య పూజలో కూడా చదివే వాళ్ళు ఉంటారనమాట. సో అలాగా మీకు వీలుని బట్టి మీరు ఎలా చేయాలి అని సంకల్పించుకుంటే అలా చేసుకోవచ్చు. దానివల్ల చాలా మంచి అద్భుతాలు జరుగుతాయంట. నేనైతే విన్నానండి.
అలాగా మంచి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. సో ఎవరన్నా కావాలి చదవాలి, ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో ఎప్పుడు చికాగ్గా ఉన్నా కూడా ఇలాంటివి స్టార్ట్ చేస్తే మనకి చాలా పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది. నేనైతే అదే నమ్ముతాను. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర పీస్ అనేది దొరుకుతుందండి. నాకైతే పూజా రూమ్లో పూజ చేస్తున్నప్పుడు దొరికే ప్రశాంతత మరి ఇంకెక్కడా దొరకదనమాట. ఇంకా ఈ పూజ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇది ఎలా చేసుకోవాలి అని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ అయితే మెంతికూర పప్పు అయితే అయిపోయింది. చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. హాయ్ అండి. ఇంకా అమావాస్యకి ఫాలో అయ్యే రెమెడీ అయితే నేను ఫాలో అయ్యే రెమెడీ చూపిస్తాను. బ్లాక్ థ్రెడ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు కట్టుకున్నది అయితే తీసేసి రీప్లేస్ చేసుకోవడం అనమాట. ఇది పిల్లలకి కానీ ఎవరికైనా మంచిదే. కడితే దిష్టి అనేటిది ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి ఒక నెగిటివ్ వైబ్స్, ఒక నెగిటివిటీ అనేది పోవడానికి మాత్రమే అనమాట. సో ఇలాంటి రెమెడీస్ అనేటివి ఫాలో అయితే మంచిది. సో యాక్చువల్గా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఫాలో అవ్వండి, లేదు అంటే అసలు స్కిప్ చేసేసేయండి. సో నేనైతే ఇంతకు ముందు కట్టుకున్న థ్రెడ్ అయితే తీసేసి ఇప్పుడు ఇది కట్టుకుంటాను. అండ్ పిల్లలకి కూడా చేంజ్ చేస్తాను అనమాట. పిల్లలకి యాక్చువల్గా కడతాను కానీ వాళ్ళు అయితే ఉంచుకోవట్లేదు. ఇంతకు ముందు కట్టినది తీసేశారు, ఇప్పుడైతే కట్టి స్ట్రిక్ట్గా చెప్తున్నాను అనమాట ఉంచుకోవాలి అని చెప్పి. సో ఇవి యాక్చువల్గా మనకి అందరూ చాలామంది చెప్తూ ఉన్నటివి ఫాలో అవుతే మంచిది అని. అంటే అందరూ బిలీవ్ చేయాలని లేదు కదా, ఎవరి ఒపీనియన్స్లో వాళ్ళు. సో నేను ఫాలో అయ్యే రెమెడీ అయితే చెప్తున్నాను అనమాట. ఈరోజు నేను ఫాలో అయ్యే రెమెడీస్. అండ్ పిల్లలకి కూడా ఎవరికైనా దిష్టి అనేది గ్రోయింగ్ కిడ్స్కి ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి కూడా ఈరోజు అమావాస్యకి కొంచెము కల్లుప్పు అలాంటివి దిష్టి తీసేయడము, ఎండుమిరపకాయలతో దిష్టి తీయడము, ఇట్లాంటివి అయితే నేను మా అమ్మ వాళ్ళు చేయడం అనేది నేను చాలాసార్లు చూసాను అనమాట. మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే పిల్లలకి కొంచెము దిష్టి తగులుతుంది ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. సో నేనైతే ఫాలో అవుతానండి అలాంటివి. సో ఏదైతే నేను ఫాలో అవుతానో అవి మాత్రమే షేర్ చేసుకుంటూ ఉంటాను నా వీడియోస్లో. యాక్చువల్గా ఈ బ్లాక్ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది అమావాస్యకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని కట్టుకుంటే మంచిదన్నమాట. ఆ నెగిటివిటీ అనేది దానికి బాగా పనిచేస్తుంది. పిల్లలకి కూడా కడతాను లెఫ్ట్ లెగ్కి. సో నేను ఫాలో అయ్యే రెమెడీ అయితే ఎవరికైనా నచ్చితే ఫాలో అయిపోండి. సో అదండి ఈరోజు వీడియో. ఈరోజు మేమైతే ఈరోజు అమావాస్యకి పూజ అయితే చేసుకొని ఇలా రెమెడీస్ అయితే ఫాలో అవుతాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.